హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకైతే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నానండి. బ్యాచులర్స్కి అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయితే ఈజీగా అయిపోతుంది. ఈ పప్పు టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే పాలకూరని ఇలాగ కట్ చేసుకుని బాగా వాష్ చేసేసుకుని నీట్గా పక్కనైతే పెట్టేసుకోండి. అలాగే మేమైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చీరికలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే మేము పప్పు తీసుకుంటున్నాము కొలత. మొత్తం కందిపప్పు అయితే తీసుకోవట్లేదండి. 3/4 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాము. అండ్ అలాగే మిగతా 1/4 గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకుంటున్నాము. ఇలాగ 2 పప్పులు కందిపప్పు, పెసరపప్పు ఇలా తీసుకుని చేసుకోవడం వల్ల పప్పు ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో పప్పు కూడా తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఇది మనం కుక్కర్లో చేసుకుంటామండి ఈ పప్పుని. సో దానికోసం అయితే కుక్కర్ తీసుకుని దాంట్లో మనం తీసుకున్న 2 పప్పులు వేసుకుని బాగా వాష్ చేసేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుని వాటర్ అయితే 1 గ్లాస్ మేము ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నారో పప్పు అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాక దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే వేసుకుంటున్నామండి పులుపు కోసం. సో అది కూడా వేసుకున్నాక కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారేదాకా ఆగండి. సో అవి విజిల్స్ వచ్చేలోపు మనం తాలింపు కోసం ఏమేమి కావాలో అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నామండి. సో తాలింపుకైతే ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర, చాలా కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాము. అండ్ ఇంకో గిన్నెలో అయితే ఎండుమిరపకాయలు అండ్ దీంట్లో మనం మెంతాకు కూడా వేసుకుంటున్నాం, డ్రైడ్ మెంతాకు. అది కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాం. సో మాకైతే విజిల్స్ వచ్చేసాయి అండ్ చల్లారిందండి. సో ఇప్పుడైతే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసుకుని చూసుకుందాము. సో చూసారుగా పప్పు అయితే మొత్తం కుక్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు బాగా పైకి కిందకి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అయితే మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సో పప్పుకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీనికి ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు కోసం ఆల్రెడీ కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. పప్పు ఇంకా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఆయిల్తోనే పెట్టుకుంటున్నామండి. సో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి వేసేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం చిటపట్లాడి ఫ్రై అయ్యాక మెంతాకు అలాగే మనం ఎండుమిరపకాయలు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే కమ్మని పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి. సో మీరు కూడా ఈ పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.